నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ముప్పు అనేది మన మనసుకి ముందే తెలుస్తుంది. ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా జీవించవచ్చు. ఇది కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 12, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం ఉదయం 10:45 చంద్రాస్తమయం రాత్రి 11:41. తిథి షష్ఠి రాత్రి 7:19 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మఖ రాత్రి 2:09 వరకు. తదుపరి పుబ్బ. కరణము కౌలవ ఉదయం 6:17 వరకు. తదుపరి తైతుల రాత్రి 7:19 వరకు. తదుపరి గరిజ. యోగము హర్షణము సాయంత్రం 5:12 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి 12:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:42 వరకు. వర్జ్యం ఉదయం 11:11 నుండి 12:58 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 11:32 నుండి 1:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 12 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 7:19 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి కొన్ని రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. షష్ఠి తిథి సరస్వతీదేవికి ప్రీతికరమైన తిథులలో ఒకటి కావున షష్ఠి తిథి రోజున అక్షరాభ్యాసం ముహూర్తాలు ఉంటాయి. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. వాహన ముహూర్తం అక్షరాభ్యాసం చేయడానికి ముహూర్తాలు ఉన్నవి. అక్షరాభ్యాసము ముహూర్తము మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:50 వరకు. వాహన ముహూర్తము రాత్రి 7:19 నుండి రాత్రి 12:12 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు సింహరాశిలోనూ ఉంటారు. ఈరోజు ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ స్కంద షష్ఠి. దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా భావించి స్కంద షష్ఠి ఉపవాసం ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథి నాడు ఆచరిస్తారు. స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా అంటారు. ఈరోజు శివపార్వతుల తనయుడు అయిన కార్తికేయును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కార్తికేయుడిని స్కంద అనే పేరుతో పూజిస్తారు. ఈ స్కంద షష్ఠి పూజ ప్రదోష కాలమయందు చేయవలను. ప్రదోష కాలము అంటే సూర్యాస్తమయం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్ముడికి స్వచ్ఛంద మరణ వరాన్ని శంతనుడు ఇచ్చారు. ఈరోజు ప్రశ్న. లక్ష్మణుడిని ఎవరి అవతారంగా భావిస్తారు? బ్రహ్మ, విష్ణు, ఆదిశేషుడు, శివుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరులు సోదరీలతో కలహాలు వస్తాయి. వృషభ రాశి ఆప్తులు కావలసిన వారే మిమ్మల్ని ద్వేషిస్తారు. మిథున రాశి ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధ చూపండి, తరచూ తీర్థయాత్రలు చేస్తారు. కర్కాటక రాశి కష్టం మీది, ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. సింహరాశి కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. కన్య రాశి మీ సత్తా నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. తులారాశి స్థిరాస్తి విషయంలో గొడవలు నెలకొంటాయి, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వృశ్చిక రాశి అనుకున్నది సాధించేందుకు తగిన సమయం, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ధనుస్సు రాశి చాకచక్యంగా నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. మకర రాశి స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగి లాభం పొందుతారు. కుంభరాశి మీ అభిరుచులు అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. మీనరాశి స్థిరాస్తి విషయంలో బంధువర్గంతో గొడవలు నెలకొనవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.